ఈరోజు ఉంటాయిగా ఇంటర్వ్యూలు ఎక్కడ పోతాయి. ఓకే లక్ష్మీపార్వతి గారు, ఒక విషయం, ప్రత్యక్ష ఎన్నికల్లో మీకు ఏమన్నా వచ్చే ఆలోచన ఉందా? 24 లేదండి. నేను అసలు అబ్బాయి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? నేను ఆ రోజు ఏమన్నా వచ్చాను ప్రత్యక్ష ఎన్నికల్లో. ఎన్టీఆర్ గారు 2 సార్లు నాకు ఆఫర్ ఇవ్వలేదా? టెక్కల్ సీట్ కంటెస్ట్ చేయమని లేదా? ఇక్కడ అదేది అనంతపురంలో ఒకటి నిమ్మాలకి ఇష్టప్ప సీట్ ఒకటి ఖాళీ అయింది గోరంట్ల. అక్కడ వాళ్ళు సత్యసాయిబాబా బ్రదరే వచ్చారు నన్ను కంటెస్ట్ చేయమని, జానకిరామ్ గారు. కానీ నేను ఆ రోజు కూడా చేయలేదే. అలాంటి మా గవర్నమెంటు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడే నేను చేయలేదు కదా. అంటే ఎప్పుడు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి ఉదాహరణ అంతే. ఇప్పుడు కూడా నా ఆశయం కోసం చేయరాను. నేను అడిగితే ఇవ్వడా అబ్బాయి సీటు? ఇప్పుడు ఎందుకు 2014లో ఇవ్వడా? అంటే రాజకీయాల్లో నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచి మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఎమ్మెల్యేగా గెలిచి వచ్చింది. మీరు తర్వాత ఎన్టీఆర్ గారి తర్వాత వారసత్వంగా మీరు ముఖ్యమంత్రి చేసేస్తారేమో అని భయంతో అప్పుడు ఇవన్నీ వాళ్ళ క్రియేషన్ అండి. ఒక్కటే అండి, కుటుంబ సభ్యులు లేకపోతే ఎమ్మెల్యేలు చంద్రబాబును కాదని ఎవరైనా ఆయన చనిపోతే నాకు ఇస్తారండి పదవి? ఇది ఒక అబద్ధం అండి, పచ్చి విష ప్రచారాలు. ఎన్నో ఆయన వారసురాలుగా ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ఆశయాలు నెరవేర్చాలి. అసలు పొరపాటును కూడా ఎన్నిసార్లు నా ఇంటర్వ్యూస్ చూడండి. అప్పట్లో నేనేం చెప్పేదాన్ని, నాకెందుకు అసలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది చాలా కుటుంబంలో అందరు రావాలా రాజకీయాల్లోకి, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదని నేను ఎప్పుడో చెప్పానండి. ఇప్పుడు అదే పాటిస్తున్నాను. ఆర్థిక పరిస్థితి ఏమి లేదు. ఇళ్ళు కూడా మా అబ్బాయికి సగం వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నదమ్ములు ఇచ్చారండి కొంత. అలాగే ఈవీవి సత్యనారాయణ గారు సినిమా తీస్తానికి కొంత ఇచ్చారండి. అవి ఇవి కలిపి ఆ రోజుల్లో 35 లక్షలే కదండి. ఇది వేసుకున్నామండి. ఇంకెక్కడన్నా నాకు ఆస్తి ఉంటే చూపి. రామారావు గారు కొన్నదేనా? కాదండి, రామారావు గారు అయిపోయిన తర్వాత. ఎందుకంటే నేనున్నప్పుడు ఆ ఇంటిని వాళ్ళు కోర్టుకు వేసారు కదండి, అర్ధరాత్రి బైక్ నెట్టేశారు కదండి. అది ఏమైంది లక్ష్మీపార్వతి గారు? ఆ ఇంట్లో ఇంకా కోర్టులో నడుస్తుందా? లేదు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది మొత్తం స్మాష్ చేసి పడేశారు. ఆయన జ్ఞాపకం ఒక్కటి కూడా లేదు. నేనున్నంతకాలం ఆయన జ్ఞాపకాలన్నీ కాపాడానండి, ప్రతిదీ కూడా. సో వర్మ గారు నా అంత జూనియర్ ఎన్టీఆర్ అంశం అన్నది మీరు ఆయనతో మాట్లాడడం జరిగిందా? లేదండి, ఆయన కూడా మీతో ఎవరు మాట్లాడుకోమండి. ఇది వాస్తవం. మేము ఈ కుటుంబంలో ఎవరు మాట్లాడు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను జరిగిన అంశంలో? ఏం లేదండి, వాళ్ళకి మనం చెప్పేది ఏంటి, ఆ అబ్బాయి స్టాండ్ కరెక్ట్ అండి. వీళ్ళు పిలిచినప్పుడల్లా తోకాడించుకుంటూ కొన్ని బిస్కెట్స్ తినేటువంటి కొన్ని కుక్కలు ఉన్నాయిలేండి పార్టీలో. అలా కాకుండా అబ్బాయి ఈనాటికైనా తెలుసుకున్నాడు అతను మోసం ఏంటో, అతని వల్ల వాళ్ళ తండ్రికి జరిగిన అవమానాలు ఏంటో అన్నీ అర్థమైంది వాళ్ళిద్దరికి కూడా, అన్నలదమ్ములు ఇద్దరికి కూడా. అందుకనే వాళ్ళు దేనికి వాళ్ళు రావట్లేదు. జైల్లో పడ్డప్పుడు పిలిచినా రాలేదు, వాళ్ళ అత్తకి ఏదో అవమానం జరిగిందని పిలిచినప్పుడు పోలేదు, దేనికి కూడా అతను రాలేదు. వాళ్ళ స్టాండ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదని నిన్ననే కళ్యాణరామ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటప్పుడు చీటికి మాటికి ఎందుకండి వాళ్ళని పాపం చీటికి మాటికి వీళ్ళే రెచ్చగొట్టడం, వాళ్ళని అనవసరమైనటువంటి తిట్లు తిట్టడము ఇలా. అందువల్ల ఇంత నీచమైన రాజకీయానికి పరాకాష్ట చంద్రబాబు అండి. విలువలతో కూడిన రాజకీయాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండి పరాకాష్ట. అంటే వారసత్వం బ్రాహ్మణి వస్తారని ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ ఎవరన్నా రానివ్వండి, ఎవరు వచ్చినా ఏదో అంటారే, ఆ వాయిస్ ఎందుకు వస్తుంది? కన్ను సరిగా లేకపోతే ఎన్ని జోళ్ళు పెట్టినా కూడా ప్రయోజనం లేదండి. అసలు పార్టీ విలువే దిగజారిపోయింది. అందువల్ల నీకు ప్రజల్లో అస్సలు లేదండి, ఇది వాస్తవం. రేపు 2024 పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా అర్థం చేసుకుని, మీ ఛానల్ ద్వారా ఒక్కటే నేను చెప్తున్నా బాబు, మీరు దయచేసి బీజేపీ ఏదైతే మంచి ఆఫర్ ఇచ్చింది మీకు, వాళ్ళని నమ్ముకుంటే తప్పనిసరిగా ఉన్నతమైన భవిష్యత్తు మీరు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఉండండి. లేదా ఈ కబంధ